స్టూడెంట్స్, కరెంట్ అఫైర్స్ తెలుగు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కు స్వాగతం సుస్వాగతం. ఈ వీడియోలో మనం కొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ను నేర్చుకుందాం. ఫస్ట్, 2016 బ్రిక్స్ మహిళల పార్లమెంటేరియన్ల సమావేశం ఎక్కడ జరిగింది? 2016 బ్రిక్స్ మహిళల పార్లమెంటేరియన్ల సమావేశం జైపూర్లో జరిగింది. 2016 యూత్ ఓటర్ల ఫెస్టివల్ ఆతిథ్య రాష్ట్రం ఏది? 2016 యూత్ ఓటర్ల ఫెస్టివల్ ఆతిథ్య రాష్ట్రం నాగాలాండ్. 2016 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండెక్స్లో భారత ర్యాంకు ఎంత? 2016 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్ ఇండెక్స్లో భారత ర్యాంకు 110. అన్ని సహజ విపత్తులను రాష్ట్ర విపత్తులుగా ప్రకటించిన రాష్ట్రం ఏది? అన్ని సహజ విపత్తులను రాష్ట్ర విపత్తులుగా ప్రకటించిన రాష్ట్రం ఉత్తరప్రదేశ్. సార్క్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్స్ అధిపతుల సమావేశం 2016 యొక్క ఆతిథ్య దేశం ఏది? సార్క్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్స్ అధిపతుల సమావేశం 2016 యొక్క ఆతిథ్య దేశం భారతదేశం. ఇక్ఫా నుండి ICFA నుండి బెస్ట్ హార్టికల్చరల్ స్టేట్ అవార్డు పొందిన రాష్ట్రం ఏది? ఇక్ఫా నుండి బెస్ట్ హార్టికల్చరల్ స్టేట్ అవార్డు పొందిన రాష్ట్రం హర్యానా. 2016 కబడ్డీ ప్రపంచ కప్ ఆతిథ్య దేశం ఏది? 2016 కబడ్డీ ప్రపంచ కప్ ఆతిథ్య దేశం ఇండియా. పోస్టల్ ఫిర్యాదుల కొరకు కేంద్రం ప్రారంభించిన టోల్ ఫ్రీ నెంబర్ ఏది? పోస్టల్ ఫిర్యాదుల కొరకు కేంద్రం ప్రారంభించిన టోల్ ఫ్రీ నెంబర్ 1924 1924. ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ISBT అధిపతిగా నియమితులైన భారత సంతత వ్యక్తి ఎవరు? ISBT ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అధిపతిగా నియమితులైన భారత సంతతి వ్యక్తి రవిరెడ్డి. ప్రైమ్ ప్రీమియం సర్వీస్ను ప్రారంభించిన ఈ-కామర్స్ కంపెనీ ఏది? ప్రైమ్ ప్రీమియం సర్వీస్ని ప్రారంభించిన ఈ-కామర్స్ కంపెనీ అమెజాన్. అరుణాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్ ఎవరు? అరుణాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్ జ్యోతి ప్రసాద్ రాజ్కోవా. అరుణాచల్ ప్రదేశ్ నూతన గవర్నర్ జ్యోతి ప్రసాద్ రాజ్కోవా. ఇవండి ఈ వీడియోలోని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని కరెంట్ అఫైర్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్తో కలుగుతాం.